Hi students, I welcome you to Telugu Tapas. Today we are going to see one of the simplest and very important topic for the CBSE boards. That's a real numbers topic, one of the simplest topic in that is fundamental theorem. We are going to see the fundamental theorem based questions. Okay, ఇది 100% question for the boards. అసలు ఫండమెంటల్ థియరం అంటే ఏంటంటే ఏదైనా నెంబర్ కాంపోజిట్ అని నువ్వు చెప్పాలనుకున్నావు అనుకోండి. కాంపోజిట్ మనకు లోవర్ క్లాస్లో ఏం తెలుసు, కాంపోజిట్ అంటే ప్రైమ్ కాదని చెప్తుంటారు బేసిక్గా, కానీ ఎగ్జామ్లో ప్రైమ్ కాదు అని చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు మ్యాథ్ టీచర్ అంటే నేను సైన్స్ టీచర్ కాదు అని నేను చెప్పొద్దు కదా, నేను మ్యాథే చెప్తా, మ్యాథ్స్ చెప్పి చూపెట్టాలి కదా. కాంపోజిట్ కూడా అంతే. కాంపోజిట్ అంటే ఏంటంటే మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్, టూ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ అంటాం. టూ కన్నా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 24 నేను చూపెట్టాలని అనుకుంటున్నా. 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్ అవుతుంది, ఇట్లా పోతూనే ఉంటుంది. అన్ని టేబుల్స్లో డివిజన్ అవుతుంది, హెన్స్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్. కాకపోతే ఫండమెంటల్ థియరం ఏం చెప్తుందంటే ఇఫ్ యూ వాంట్ టు సే దిస్ 24 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఇట్ మస్ట్ బి రిటర్న్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ 24ని ఎలా రాయొచ్చు అని అంటే 2³ × 3గా రాయొచ్చు. ఎనీ కాంపోజిట్ తీసుకోండి. 4 అనే నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 4 కాంపోజిట్. ఎస్, ఎట్లా అని అంటే నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తా. ఓకే, 2 అనేవి 2 ప్రైమ్ నెంబర్స్, ఇది ప్రైమే రాసినాను. 6 అనేది ఉంది, 2 × 3 రాస్తా, దెన్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్. రైట్? ఫండమెంటల్ థియరం ఇస్ నథింగ్ బట్ ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఓకే, దీని మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చూడండి. ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాడు, వాడు ఏం ప్రూవ్ చేయమంటాడు అంటే దీన్ని మీరు కాంపోజిట్ అని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన నెంబర్స్ 2 ఏంటివంటే కాంపోజిట్ అని వాడు చెప్పేసిండు, మనల్ని ప్రూవ్ చేయమంటుండు. ఎక్స్ప్లెయిన్ వై అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఏంటది? 7 × 13 × 11 + 11 ఉంది కదా. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వన్ ఆఫ్ ద వేస్ మొత్తం యూ మల్టిప్లై దిస్ టోటల్ అండ్ యాడ్. ఫస్ట్ బ్లెండర్ ఎర్రర్. ఏం ఎర్రర్ చేస్తాం? వాట్ ఈస్ ద మిస్టేక్ వాట్ వీ డూ అని అంటే చాలామంది స్టూడెంట్స్ ఇట్లా ఇవ్వగానే క్వశ్చన్ని 11ని యాడ్ చేస్తారు. పెద్ద మనుషులు 11 యాడ్ చేసి 22 రాస్తారు. ఓకే, ఇది 13, ఇది 7, ఇట్లనే వస్తారు. నెక్స్ట్, ఇది అన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఉండాలని చెప్పిన కదా నేను. 2 × 11. రైట్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్ అప్రోచ్. రాంగ్ ఇది. ఎందుకు రాంగ్? నీకు అడిషన్ ఉన్నప్పుడు నీకు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అడిషన్ చేయొద్దు. ఏ రూల్ ఇది? బద్మాష్ రూల్. ఏం రూల్ అది? బాడ్మాస్. బాడ్మాస్ ఏం చెప్తుంది అని అంటే నీకు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అడిషన్ నాట్ అలౌడ్. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాతనే అడిషన్ పోవాలి కదా. ఫస్ట్ వే ఏంటి? అన్నీ మల్టిప్లై చేయడం. ఒక నెంబర్ వస్తుంది, మళ్ళీ 11 యాడ్ చేయాలి, ఇంకా పెద్ద నెంబర్ అవుతుంది, మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, ఇంత తరిగి ఉంటుంది. రైట్? వై డూ వీ నీడ్ దిస్ టోటల్? సింప్లీ వీ గో విత్ ఐఎమ్ టేకింగ్ 11 కామన్. 11 ఈజ్ రిపీటింగ్ కదా, 11ని బయట రాస్తాం. 11 వెళ్ళిపోయింది. 11 వెళ్ళిపోతే మరి ఏముంటుంది ఆ 11 ప్లేస్లో అంటే 11 ప్లేస్లో 1 రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, 7, 13 ఇట్లా రాసిన. 11 లేని దగ్గర ఏం రాసుకుంటా నేను? 1 రాస్తా. ఎందుకు సార్? 11 మల్టిప్లై చేయి 1కి 11 వస్తుంది కాబట్టి 1 రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి 2 మల్టిప్లై చేద్దాం. ఓకే, 13, 7, 91 + 1 92. 92 × 11 అవునా కదా. ఇవి మొత్తం మల్టిప్లై చేసిన. ఓకే, ఎంత వస్తుంది? సో 91 కదా. రైట్, 91 + 1 92. ఇప్పుడు 92ని నేను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాయొచ్చు. ఇది ఒక ఫస్ట్ వే. ఇంకొక వే ఏంటంటే ఇది కూడా కష్టం అనిపిస్తాయి ఇడి వరకు, అట్లా ప్రోడక్ట్ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరీ చేయడం కష్టం అనిపిస్తాయి. యూ డూ వన్ థింగ్. నేను ఇంటూ ఎక్స్ట్రా 1 రాసిన. నౌ ఓకే, గివెన్ నెంబర్ హ్యాస్ 1, 11, 92 are factors of given number. Therefore, it is a composite. ఇలా రాయొచ్చు 100% రాయొచ్చు. లేదా ఇలా రాయడం నాకు ఇష్టం లేదంటే 92ని ఏం చేస్తాం? మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, 92ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్, 2 4s 8, 1 మిగులుతుంది. ఓకే, 2 6s 12, మళ్ళీ 2 టేబుల్, 2 × 2, 2 2s 4, 2 3s మళ్ళీ
23 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ కదా. ఇప్పుడు ఏం రాయొచ్చు అని అంటే యూ కెన్ ఆల్సో రైట్, ఇలా కూడా రాయొచ్చు. ఏం రాయొచ్చు చూడండి, వచ్చిన నీకు ఆన్సర్ని 1 into 11 into 92ని I can write 1 into 11 into 92 can be written as a 23 into 2 square. Therefore, by using fundamental theorem, fundamental theorem, ఏంటిది అది, గివెన్ నెంబర్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసిన నేను, అదే నేను అందుకే రాస్తున్నా ఫండమెంటల్ థియరం. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనే వర్డ్ రాయడం ప్లేస్లో ఫండమెంటల్ థియరం అంటున్నా. ఓకే, దేర్ ఫోర్ గివెన్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ అని రాయాలి. క్లారిటీ ఉందా? ఉంది కదా. ఇలా అన్న రాయండి లేదా ఇలా అన్న రాయండి. ఇన్ అడిషన్ ఇది చేసి రాయాలి, కానీ ఇలా మాత్రం చేయొద్దు. దిస్ ఈజ్ రాంగ్. ఓకే, రైట్, సింపుల్. మీరు ఇక్కడ ఒకటి ఇచ్చిన చూడండి, యూ ట్రై దిస్ వన్. ఏం చేస్తారు చెప్పండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, 3ని కామన్ తీస్తావు, మిగిలినవన్నీ మల్టిప్లై. పెద్దగా అనిపించింది అనుకోండి, దిస్ క్వశ్చన్ విల్ టీచ్ యూ సంథింగ్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద న్యూ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు నాకేమేమి ఉన్నాయి, 3 into 12 into 101 ప్లస్ 4 ఉంది. 4 ఉందా మళ్ళా? ఎక్కడుంది 4? ఇక్కడైతే ఉంది. వేర్ ఈజ్ ద 4? హియర్ ఆల్సో ఈజ్ దేర్ 4 యాజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3. రైట్, ఐ కెన్ టేక్ 4 కామన్ 3. ఇప్పుడు నేనేం చెప్పిన, 4 తీస్తే ఆ ప్లేస్లో 1 రాయమన్నా. మరి ఇక్కడ 4 లేదు కదా సార్. 4 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 12 3s 101 యాజ్ యూజువల్లీ సేమ్. ఈ ప్లేస్లో 12 ఉండే, ఒక 4 బయటకు వెళ్ళిపోయింది, ఇంకొక 3 అక్కడే ఉంటుంది. ఇక్కడ 4 బయటకు వెళ్ళిపోయింది, 0 రాయొద్దు, 1 రాయాలి. వాడు వెళ్ళిపోయిన క్లాస్ నుంచి 1 ప్లేస్ ఏమైనా ఎమిటీ అవుతుందా? 1 బ్యాగు అదంతా అక్కడనే ఉంటుంది కదా. రైట్, ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ వే ఏం చెప్పినా, ఇవన్నీ మల్టిప్లై చేసి మీకు ఇంకా కష్టం అనిపిస్తాయి ఎగ్జామ్లో 100%. ఇట్ హ్యాజ్ 1, 4, 3 into 3 into 101 plus 1 are factors. Therefore it is a composite అని కూడా రాయండి. ఇట్స్ కరెక్ట్ ఓన్లీ. అదర్వైజ్ సెకండ్ ఆప్షన్ నాకు అట్లా ఎట్లా తేడా అనిపిస్తుంది సార్ అంటే, దెన్ యూ కెన్ ప్రొసీడ్ లైక్ దిస్. వాట్ ఇట్ ఈస్, ఐ కెన్ మల్టిప్లై దీస్ ఆల్ నెంబర్స్. ఓకే, 9ని మల్టిప్లై చేస్తున్నా, 9ని మల్టిప్లై చేస్తున్నా, 3 3s 9, 9ని 101కి మల్టిప్లై చేస్తున్నా. 10 into 9 90 ప్లస్ 1 ఏమైపోతుంది, ఇది 4 into 910 అయిపోతుంది. ఓకేనా, ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఏం రాయొచ్చు, 1, 4, 910 ఆర్ ద ఫ్యాక్టర్స్. దేర్ ఫోర్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. అలా రాయొచ్చు. ఇంకా నేను ప్రొఫెషనల్గా రాయాలనుకుంటున్నాను సార్ అంటే 9, 10 యూ కెన్ రైట్ యాజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టరేషన్. ఓకే, 2 టేబుల్ వద్దు, 5 డైరెక్ట్లో చూద్దాం. 2లు 5లు, 2 5s 10 కదా, పోతే ఏం మిగులుతుంది, 90 మిగులుతుంది. అట్లా ఎట్లా రాశారు, 2 5s ఎంత పడ్డు, 10. ఓకే, 10 90s నేను రాసిన. ఓకేనా, ఇప్పుడు చూడండి 7 టేబుల్, 7 1s 7. ఓకే, ఎంత మిగిలింది మరి, 2 మిగిలింది. 7 3s మళ్ళీ 13 was. ఓకే, 2 టేబుల్లో చేయాలంటే మళ్ళీ ఇక్కడ రాయాల్సి వస్తే కష్టమవుతుందని నేను రాసిన. 2 4s 8 అబ్బా, 9లో 8 పోతే 1, 2 5s 10, మళ్ళీ 1 మిగులుతుంది. ఓకే, 2 5s 10. ఇప్పుడు ఓకేనా, సాటిస్ఫైడా? రైట్, ఇప్పుడు చూడండి ఏమొచ్చినాయి నీకు, 4 ఇట్లానే ఉంది. 4ని నేనేం రాసుకుంటా, 2 square రాసుకున్నా. 9 10 ఏమొచ్చేసినాయి, మళ్ళీ 2 into 5 into 7 into 13. Finally, I can conclude this as 2 cube into 5 into 7 into 13. By using fundamental theorem, therefore, given number is composite. అని రాస్తాం. అర్థమవుతుంది కదా. ఎన్ని వేస్లో రాయొచ్చు చెప్పండి. ఇవ్వగానే ఇలా రాసేసి, సార్ నేను బద్దకిష్ట నెంబర్ 1 అంటే ఇదే రాయి, ఆన్సర్ ఇస్తారు, మార్క్స్ ఇస్తారు. లేదు సార్ నేను కొంచెం పర్లేదు అంటే ఇది రాయి. ఏం రాస్తావు, 4, 9 10, 1 ఆర్ ది ఫ్యాక్టర్స్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్. లేదు సార్ నేను ఇంకా ఇచ్చి పడేస్తా అంటే ఇలా రాస్తాను.
ఓకే, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది మీరు ట్రై చేయండి. సిమిలర్ ప్యాటర్న్, డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఓకే, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చెక్ వెదర్ ద గివెన్ నెంబర్స్, ఓకే, చెక్ వెదర్ ends with 0. 4 power n అనేది ends with 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. చెక్ చేయమంటున్నాడు. 4 పవర్ n అనేది మనం 0తో ఎండ్ అవుతుందా చెక్ చేయమంటున్నాడు. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అని గివెన్ క్వశ్చన్లోనే ఇచ్చిండు న్యాచురల్ నెంబర్ అని. వాట్ ఇట్ ఈస్ 4 పవర్ nని చెక్ చేయమంటున్నాడు. లెట్ ఏం తీసుకుందాం, n ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్ 1 తీసుకుందాం. ఏమైతే చెప్పండి, 4 పవర్ 1 4 ఓన్లీ. నెక్స్ట్ n ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. ఏమవుతుంది, 4 స్క్వేర్. సింప్లీ ఏమైపోతుంది, 4 4 16. మళ్ళీ n ఈక్వల్స్ టు 3 తీసుకుందాం. ఏమవుతుంది, 4 క్యూబ్. 16 ఇంటూ 4 64. నెక్స్ట్ 4 తీసుకున్నాను నేను. ఏమవుతుంది, 216. మళ్ళీ ఏమవుతుంది, 5 తీసుకున్నా. ఏదో నెంబర్ పెద్దది వస్తుంది నాకు, ఓకే, కానీ నాకు లాస్ట్ డిజిట్ అయితే పక్కా 4 వస్తుంది. నెక్స్ట్ నేను n ఈక్వల్స్ 6 తీసుకున్నా. ఇప్పుడు లాస్ట్ డిజిట్ మీరే చెప్పాలి ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. మళ్ళీ 7 తీసుకున్నా. ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ పక్కా 4 వస్తుంది. అట్లా ఎట్లా చెప్తారు సార్, అబ్జర్వ్ ద ప్యాటర్న్. 4 6 4 6 4 6 4 6. డూ యూ ఎవర్ గెట్ ఎనీ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ n టైమ్స్ రేజ్ చేసిన, what it is, I raised n equals to n itself, let it be, I raised into n times. This ends with either 4 or 6, but it never ends with 0. Therefore by observation we can write it never ends with 0. ఇదంతా సుత్తి అనిపించట్లే మనకి, మస్తు సుత్తి, ఎవరు రాసారు సరే సుత్తి. Then we do one thing, any number if ends with 0, what is the case, what will happen. ఏదైనా నెంబర్ 10, ఇప్పుడు 10 అనేది 0తో ఎండ్ అవుతుంది. ఓకే, 0తో ఎండ్. 0తో ఎండ్ అయితే దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి చెప్పండి. ఓ ఇంత పెద్ద నెంబర్ ఉందా, ఎండ్స్ విత్ డబల్ జీరోస్, 2 జీరోస్తో ఎండ్ అవుతుంది అనుకుందాం. ఏదో నెంబర్ ఇది, సమ్ నెంబర్, ఓకే, తుస్ నెంబర్ లేకపోతే ఏదో ఒక నెంబర్ అనుకోండి. అదేదన్నా మీ నెంబర్ రాయండి, మీ ఫోన్ నెంబర్ రాసి లాస్ట్లో 2 జీరోస్ రాసిన. దీనికి పక్కా 2 స్క్వేర్ 5 స్క్వేర్తో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తారు. 2 స్క్వేర్లు 5 స్క్వేర్లు అయితే పక్కా ఉంటాయి, ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు, కానీ 2 స్క్వేర్లు 5 స్క్వేర్లు అయితే పక్కా ఉంటాయి. ఎందుకంటే చూడు, 10 అనేది 2 పవర్ 1 5 పవర్ 1, మరి 100 ఉంది ఇక్కడ, 2 జీరోస్ అంటే 100 ఉంటే ఏంటి, 2 స్క్వేర్ 4 5 స్క్వేర్ 25, రైటా. ఇప్పుడు ఏదైనా నెంబర్ ఎండ్స్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్, 3 జీరోస్తోనే ఎండ్ అవుతుంది ఆ నెంబర్. దీనికి ఏమొస్తాయి, 2 క్యూబ్ 5 క్యూబ్. ఏమర్థమవుతుంది మనకు, ఏదైనా నెంబర్ ఎన్స్ విత్ n నెంబర్ ఆఫ్ జీరోస్, అప్పుడు పక్క 2 పవర్ m 5 పవర్ n ఏదో సంథింగ్ అయితే ఇట్లా ఎండ్ అవుతుంది అని అర్థం చేసుకుంటున్నాం. ఆ 5లు ఎన్నులు ఏదైనా రాసుకోండి, ఇక్కడ పవర్స్లో ఏదైనా రాయండి, ఓకే, ఇట్ కెన్ బి ఎనీ నెంబర్, బట్ ఎన్స్ విత్ 0 అంటే పక్కా 2s and 5s ఆర్ ది ఫ్యాక్టర్స్, రైట్. నౌ ఒరిజినల్ సొల్యూషన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. వాట్ ఈస్ ద యాక్చువల్ సొల్యూషన్? యాక్చువల్ సొల్యూషన్ ఏంటిదంటే సింప్లెస్ట్ సొల్యూషన్. 4 పవర్ n ఐ కెన్ రైట్ 2 స్క్వేర్, రాయచ్చా, ఎందుకు 2 2s, రైటా. ఫైనల్లీ ఐ కెన్ రైట్ 2 పవర్ 2n అని రాయొచ్చు దీన్ని. బట్ వాట్ ఈజ్ మిస్సింగ్, 5 లేవు అసలు ఇందులో, 5 పవర్ 0నే ఉంది. 5లు ఉన్నాయా, 5 లేవు, 5 పవర్ 0 అసలు ఇక్కడ 5లు ఉన్నాయా, 5లే లేవు. నేనే క్రియేట్ చేసిన 5 పవర్ 0 అని, సార్ ఉంది కదా సార్ అనద్దు, 0 లేదు, 5 పవర్ 0 అంటే 1 కదా, రైట్. దేర్ ఫోర్ ఐ కెన్ కన్క్లూడ్ దిస్, ఓకే, 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4 పవర్ n. దట్ ఇంప్లైజ్, ఓకే, 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అంటే దేర్ ఫోర్ 4 పవర్ n నెవర్ ends with 0. రీజన్ ఏంటంటే ఇఫ్ ఎనీ నెంబర్ ends with 0 it must have 2s and 5s are the factors. If any number ends with 0,
ఓకే, ఇట్ మస్ట్ హ్యావ్ 2s and 5s ఆర్ ది ఫ్యాక్టర్స్ అనేది మీరు రాయాలి. ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ 0, ఇట్ మస్ట్ హ్యావ్ 2 and 5s ఆర్ ఫ్యాక్టర్స్. ఇది పక్కా రాయాలి. ఓకేనా, అట్లా 2s 5s ఉంటేనే అది ఎండ్స్ విత్ 0, లేకపోతే నాట్ ఎండ్స్ విత్ 0. దట్స్ ఇట్. ఎంత సింపుల్ ఉంది చూడండి. దీని మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఇట్లాంటిది లేకుండా ఉండదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఓకే, ఇప్పుడు ఏం కామన్ తీస్తారు చెప్పండి. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది. వాట్ ఐ కెన్ టేక్ కామన్? సింపుల్ ఐ కెన్ టేక్ 17 కామన్, బయట రాస్తాం. 11 అట్లనే ఉంటుంది, 13 అట్లనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ 17 ప్లేస్లో ఏం రాయమని చెప్పిన మిస్ అయింది. సరే, ప్లస్ పెట్టేసి 1 రాద్దాం. ఫస్ట్లో ఉన్నది నేను లాస్ట్లో రాసిన. ఓకే, నో ఇష్యూస్. ఈ 2 మల్టిప్లై చేస్తావు. ఇంటూ 19 కూడా ఉంది. రైట్. ఓకే, ఈ 3 మల్టిప్లై చేసి +1 చేసి రాస్తాం. ఓకేనా. సిమిలర్లీ వాట్ యూ కెన్ టేక్ 7, యూ కెన్ టేక్ కామన్. 7ని బయట తీసిన 5 × 11 +1. +1 పక్కా పెట్టలేదు, గుర్తుపెట్టుకోరు. ఏం కామన్ ఇస్తే +1 పెట్టాలి. ఇక్కడ ఏం కామన్ ఇస్తారు చెప్పండి? 5 కామన్ తీస్తాం. 7 × 6 × 3 +1. ఇప్పుడు ఈ 3 మల్టిప్లైస్ +1 యాడ్ చేస్తావు, ఒక నెంబర్ వస్తుంది, బిగ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఏమొస్తుంది? 42 42 × 3 42 × 3. ఓకే, ఏమొచ్చేసి 126. 126కి మళ్ళీ ఏం యాడ్ చేస్తాం? +1 127 × 5. ఇప్పుడు నువ్వేం రాయొచ్చు? 2 వేస్లో ఆన్సర్ రాయొచ్చు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్న చేయండి. లేదా నాకు అది కష్టంగా ఉంది సార్ అంటే జస్ట్ యూ కెన్ రైట్ ఎక్స్ట్రా 1 5, 127 ఆర్ ఫ్యాక్టర్స్. Therefore, it is a composite. More than 2 factors unte composite kada. Similarly, you try this one. You try this one. Okay? Try this. Whether you are able to write or not, let me know in the comment section. Similarly, what you can write? They are asking to show that cannot ends with 0. Cannot ends with 0. 12 power n లో 2లో 5లో ఏదో ఫ్యాక్టర్స్ మిస్ అవుతాయి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పండి? దీన్ని ఏం రాయొచ్చు చెప్పండి? నేను ఏం రాసుకోవచ్చు? 2² 4 × 3 రాయొచ్చా? 12 నాకు కావాలంటే రాసుకున్నాను. 12ని నేను 2² 4 4 3 12 కదా. ఇప్పుడు నాకు ఎన్ని నేను దీనికి అప్లై చేస్తున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయి? 2s ఉన్నాయి. ఏం మిస్ అవుతుంది? 5 మిస్ అవుతుంది. Therefore, 5 is not a factor of 12 power n. It never ends with 0 అని రాయాలి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం చెప్పొచ్చు? 9 power n cannot be written as a 2 power n into 5 power n. 5s and 2s are not the factors for 9 power n. Therefore, it never ends with 0. ఇట్లా అన్నీ రాయండి. ఓకేనా? ఐ హోప్ ది సెషన్ ఈస్ వెరీ క్లియర్. అన్నీ సేమే. 2లు ఉన్నాయి, 5 లేవు. ends with never ends with 0. Okay, try these questions and let me know in the comment section. I hope this session is very simple and clear. Okay, fundamental theorem నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. We will meet in the next concept.